నా ప్రేమ నీకోసమే 39th చాప్టర్. ఇషు బేబీ బాధపడుతుందని అర్థమైన దక్షబాబు మమ్మ ఏమైనా అన్నదా నిన్ను అని అడుగుతాడు. నో అని తల ఊపుతుంది. క్లాస్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు. మళ్ళీ నో అని తల ఊపుతుంది. మరి ఏమైంది మై బేబీకి అని తన గడ్డం పట్టుకొని అడుగుతాడు దక్ష. నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళాలని లేదు ఫ్రెండ్, నన్ను బయటకు తీసుకెళ్తావా అని అడుగుతుంది ముద్దుగా. ఆహా, మనం రోజు స్కూల్ బంక్ కొట్టి తిరిగితే మీ మమ్మకి తెలిస్తే ఎలా అని అడుగుతాడు. మా అమ్మ ఆఫీస్కి పోయింది కదా, ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది అమాయకంగా. నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే మీ టీచర్ ఫోన్ చేసి మీ మమ్మని అడుగుతుందిగా అని అంటాడు దక్షబాబు. అని మళ్ళీ డల్ అయిపోతుంది. తనని అలా చూడలేక ఏదో జరిగింది, లేకపోతే ఇలా ఉండదు అనుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, ఈరోజు కాదు కానీ నెక్స్ట్ సండే మనం బయటికి వెళ్దాం, ఆ రోజంతా నాతోనే ఉంచుకుంటా నిన్ను అంటాడు దక్షబాబు. బయటికి తీసుకెళ్తా అన్నందుకు సంబరపడిపోయి థ్యాంక్ యూ ఫ్రెండ్ అంటూ దక్ష బుగ్గన కిస్ చేస్తుంది. ఇప్పటి వరకు అని బుంగమూతి పెట్టి బయటికి తీసుకెళ్తా అనగానే కిస్సులు పెడుతున్నావా అని చెక్కిలిగిలి పెడతాడు దక్షబాబు. పాప కిలకిలా నవ్వగానే ఇంతకీ నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగితే, మాకు సాటర్డే పేరెంట్స్ మీటింగ్, మమ్మీ డాడీ ఇద్దరిని తీసుకురమ్మంది, కానీ నాకు డాడీ లేరుగా, ఎలా అని అంటుంది అమాయకంగా. పాప మాటలకి మనసు చివుక్కుమన్నా పైకి మాత్రం నవ్వుతూ మీ మమ్మని తీసుకెళ్ళు సరిపోతుంది అంటాడు. మమ్మ కూడా అలాగే అనింది, కానీ అందరూ మమ్మీ డాడీతో వస్తారు, నేను మాత్రం మమ్మ ఒక్కదానితో రావాలా అని మళ్ళీ డల్ అయిపోతుంది. దక్ష కూడా పాపకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తున్నాడు. సరే ఫ్రెండ్, నేనింకా స్కూల్లోకి వెళ్తాను అంటుంది. దక్ష కూడా సరే బేబీ, నువ్వు మాత్రం ఇలా డల్గా ఉండకు అని చెప్పి పాప బుగ్గకి కిస్ పెట్టి బాయ్ అని చెప్తాడు. బాయ్ అని చెప్పి ముందుకు నడుస్తుంది. గేట్ దగ్గర ఒక పాప వాళ్ళ డాడీకి కిస్ పెట్టి బాయ్ డాడీ అని చెప్పి లోపలికి వెళ్ళడం చూస్తుంది ఇషు బేబీ. వెంటనే వెనుకకు తిరిగి దక్ష దగ్గరికి వచ్చి ఆగుతుంది. దక్ష మోకాల మీద కూర్చొని ఏమైందిరా అని ఇషు బుగ్గ మీద చేయి పెట్టి అడుగుతాడు. నేను నిన్ను డాడీ అని పిలవనా ఆ పాపలా అని ఇంతకు ముందు పాపని చూపిస్తూ అడుగుతుంది. ఇషు మాటలకి దక్ష మనసు మైండ్ కాసేపు బ్లాంక్ అయిపోతే ఏం మాట్లాడకుండా కామ్గా పాప వైపు చూస్తాడు. కానీ మన ఇషు బేబీకి దక్ష మొహంలో ఏమర్థమైందో కానీ దక్ష బుగ్గకి కిస్ పెట్టి బాయ్ డాడీ అని చెప్పి స్కూల్లోకి పరిగెడుతుంది చాలా సంతోషంగా. ఇక్కడ దక్ష మాత్రం పాప నుండి ఆ పిలుపు ఎక్స్పెక్ట్ చేయక ఫస్ట్ ఇషు, తర్వాత శివ, లాస్ట్కి ఇందు గుర్తొచ్చి తల విదిలించి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే అందరూ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్తాడు. ల్యాప్టాప్ ఆన్ చేసి పని స్టార్ట్ చేస్తాడు. కానీ ఇషు బేబీ పిలిచిన పిలుపే తన చెవుల్లో మారుమోగుతూ ఉంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక అలాగే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. మూసుకున్న కళ్ళకి ఏవేవో దృశ్యాలు కనిపిస్తాయి, మాటలు వినిపిస్తాయి. అప్పుడే ఆ ఛాంబర్లోకి అడుగుపెట్టిన వినయ్ దక్ష అని పిలవగానే తేరుకుని వెంటనే కళ్ళు తెరుస్తాడు. దక్ష మొహం చూసి ఏదో అయిందని ఎక్స్పెక్ట్ చేసిన వినయ్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందిరా అని అడుగుతాడు. ఏం లేదు అన్నట్టు తల ఊపుతాడు. నాకు తెలియదా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అని వినయ్ అడిగితే స్కూల్లో జరిగిందంతా చెప్తాడు వినయ్కి. నిజమా? పాప నిన్ను నాన్న అని పిలిచిందా అని అడుగుతాడు ఆశ్చర్యంగా. హా అని అంటాడు మెల్లగా. మరిప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? పాప నిన్ను అలా పిలవడం నీకిష్టం లేదా? లేకపోతే తను శివ కూతురు కదా అని అలా పిలవడం నచ్చట్లేదా అని అడుగుతాడు. ఆ మాటలకి కోపంగా రేయ్
తను శివకూతురని తెలియకుండానే తన బాధ్యత తీసుకోవాలి అనుకున్నానా? తనకి దగ్గర అయ్యానా అని అడుగుతాడు సీరియస్గా. హా, తెలిసే వచ్చావు, కాదనట్లేదు, కానీ మనస్ఫూర్తిగా రాలేదేమో, మనసు చంపుకుని వచ్చావేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు అని అంటాడు వినయ్. దక్ష మనసులో ఏముందో అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో. రే ఈడియట్ అని వినయ్ కాలర్ పట్టుకుని, పాప విషయంలో నేనేదైతే చేస్తున్నానో, ఎలా ఉంటున్నానో అది నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే పాపతో ఉన్నప్పుడు మాత్రమే నేను నిజమైన నవ్వు నవ్వుతున్నాను. తనని నేను ముందుగా బాధ్యతగానే చూశాను, కానీ తనిప్పుడు నా ప్రాణమే కూర్చుందిరా అని ఎమోషనల్గా చెప్తాడు దక్ష. మరి ఇంకేంటి నీ బాధ దక్ష అని వినయ్ మృదువుగా అడుగుతాడు. తెలియదా నా బాధ ఏంటో? తను నా ప్రాణం అయిపోయింది, కాదనను, కానీ తను నా సొంతం ఎప్పటికీ కాదు కదా, తన మీద నాకు ఎలాంటి హక్కు లేదు కదా అని అంటాడు బాధగా. అలా ఎందుకు అనుకుంటున్నావు దక్ష? మనం ఒకసారి ఇందుతో మాట్లాడదాం, పాప కోసమైనా అర్థం చేసుకుంటుందేమో అని అంటాడు వినయ్. దాని మొహం అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునేది అయితే నా ప్రేమని ఎప్పుడో అర్థం చేసుకునేది. అలాంటి రాక్షసి ఇప్పుడు తన కూతురు నన్ను నాన్న అని పిలుస్తుందని తెలిస్తే పాపని కనీసం చూడ్డానికి కూడా వీలు లేకుండా చేసినా చేస్తుంది, మెంటల్ మొహంది అని తిడతాడు దక్ష. అది దూరమైనా ఇలా రాయిలైనా బ్రతుకుతున్నాయేమో, కానీ పాప దూరమైతే బ్రతకలేనేమో అనిపిస్తుందిరా అంటాడు దక్ష బొంగురుపోయిన గొంతుతో. ఒకప్పుడు ఇలాంటి బాధలోనే చూశాడు దక్షని వినయ్. ఆ బాధ నుండి డైవర్ట్ కావడానికి చాలా సమయమే పట్టింది దక్షకి. మనిషిలా అయితే మారాడేమో, కానీ రాతి మనిషిలా మారాడు. మళ్ళీ ఇన్ని రోజులకి పాప వల్ల కాస్త నార్మల్ అయ్యాడు. కానీ ఇప్పుడు పాపే మళ్ళీ దక్ష బలహీనత కానుందా అని ఆలోచిస్తున్నాడు వినయ్. కానీ అలా జరగకూడదు, మళ్ళీ దక్ష అలా మారడానికి వీల్లేదు అనుకుని, చూడు దక్ష, నీ మనసు ఏం చెప్తుందో అది నువ్వు స్వార్థం లేకుండా చెయ్యు. అప్పుడు ఇందు నిన్ను కాదనుకుంది, అయినా నువ్వు తన వెంటపడి వేధించి తన ప్రేమను దూరం చేసుకున్నావు. కానీ ఇక్కడ పాపే నీ ప్రేమని కోరుకుంటుంది. అప్పుడు ఇందు నిన్ను కాదన్నట్టు ఇప్పుడు పాపని నువ్వు కాదనుకుంటే ఇక్కడ పాపకి నీలా తట్టుకునే వయసు కాదేమో. ఆలోచించు, ముఖ్యంగా నువ్విచ్చిన మాట కోసం ఆలోచించు అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు వినయ్. వినయ్ దక్ష క్యాబిన్ నుంచి బయటికి వెళ్లడం చూసిన ఇందు దక్షకి స్కెడ్యూల్ చెప్పడానికి దక్ష క్యాబిన్కి వస్తుంది. దక్ష మొహం చూడగానే నార్మల్గా లేదని అర్థమయ్యి అలాగే చూస్తుంది, ఏమైందా అన్నట్టు. దక్ష కూడా ఇంకా మాట్లాడకుండా తననే చూస్తున్న ఇందుని చూసి, నా మొహంలో ఏమైనా సినిమా కనిపిస్తుందా, అలా చూస్తూ నిల్చున్నావు అని తన ఫ్రస్ట్రేషన్ అంతా ఇందు మీద చూపిస్తాడు. ఇందుకి కోపం వచ్చినా ఇప్పుడు వాడు బాస్ అనుకుని సారీ సార్ అని చెప్పి స్కెడ్యూల్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, వీడు తిక్కమొహం అని తిట్టుకుంటూ పోతుంది ఇందు. అలా ఆ రోజు ఇద్దరికీ తిక్కగా గడిచిపోతుంది. దక్ష మీద విసుగుతో ఇంటికి వచ్చిన ఇందుకు తన కూతురు మార్నింగ్ డల్గా ఉన్నట్లు లేక ఇంకా చాలా సంతోషంగా కనిపించేసరికి ప్రశాంతంగా అనిపించి ఆటల్లో మునిగిపోయిన తన పక్కన కూర్చుని మెల్లిగా పాప బుగ్గన కిస్ చేస్తుంది. హా అనుకుంటూ పక్కకు తిరిగేసరికి మమ్మా అంటూ ఇందు మీదికి ఎక్కేస్తుంది. ఏంటి రాక్షసి ఇవాళ ఎంత హుషారుగా ఉంది అని అడుగుతుంది ఇందు. వెంటనే పాపకి దక్ష గుర్తొచ్చి చిన్నగా నవ్వి, నా ఫ్రెండ్ వల్ల ఇంత హ్యాపీగా ఉన్నాను అంటుంది ఇషు బేబీ. ఫ్రెండ్ అంటే తన క్లాస్మేట్ ఎవరో అనుకుని, ఓ అవునా, అయితే నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి నిన్నిలా నవ్వించినందుకు అని చెప్పి పాపతో కాసేపు కబుర్లలో పడుతుంది ఇందు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చొని హెయిర్ సెట్ చేసుకుంటూ పాపని ఎలా కలవాలి, మళ్ళీ ఎలా పిలుస్తుంది, ఇప్పుడు నేను వెళ్ళకుంటే ఎదురు చూస్తుందా నా కోసం అని ఆలోచిస్తూనే రెడీ అవుతాడు దక్షబాబు. అలా రెడీ అయ్యి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా పాపని చూడకుండా ఉండలేక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇష్యూకి కనిపించకుండా వెయిట్ చేస్తాడు. రోజులాగే విష్ణుగారు పాపని దించేసి వెళ్ళాక దక్ష కోసం చూస్తూ అక్కడే నిలబడుతుంది బుడ్డది.
పాప అలా తన కోసం ఎదురు చూస్తుంటే కష్టంగా ఉన్న ఇందు గుర్తొచ్చి అక్కడే ఆగిపోతాడు. కానీ పాప ఇక్కడ లోపలికి వెళ్లకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాచ్మెన్ వచ్చి, పాపా టైం అవుతుంది, ఇంకా లోపలికి వెళ్ళు అనగానే, లేదు నా ఫ్రెండ్ వస్తాడు, నేను లేకపోతే ఫీల్ అవుతాడు కదా, నేనంటే నా ఫ్రెండ్కి చాలా ఇష్టం అని చెప్తుంది ముద్దు ముద్దుగా. సరే ఒక 5 minutes చూస్తా, లేకపోతే మీ మిస్కి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాచ్మెన్. వాచ్మెన్ ఫోన్లో ఆ మాటలు విన్న దక్ష ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కార్ దిగి ఇష్యూ వైపు నడుస్తాడు. అంటే పాప దగ్గరికి వాచ్మెన్ ని పంపింది మన దక్షబాబే. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 39th చాప్టర్. ఇప్పుడు మన దక్ష నిర్ణయం ఏంటి? పాపని తన కూతురుగా అంగీకరిస్తాడా? ఈ విషయం ఎందుకు తెలిస్తే తన రియాక్షన్? ఇలాంటివన్నీ మీకు తెలుసుకోవాలనుంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మరవకండి.